సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు. రాయగడ విజయ మేడం వాళ్ళ దగ్గర పనిచేస్తాను. 30 లక్షలు ఇస్తాను. అందరికీ నమస్కారం. నేను మీ వినూతా కోట. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ నాకు చాలా 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 బాధ వేసింది. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన మాజీ నేతలు వినూతా కోట, ఆమె భర్త చంద్రబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకొని పర్సనల్ వీడియోలు ఇవ్వాల్సిందిగా తనకు చెప్పాడు అని రాయుడు ఈ వీడియోలో చెప్తూ ఉండడం ఇప్పుడు అనేక అనుమానాలకి తావిస్తోంది. అయితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం ఆ వీడియోని కొట్టేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అది ఏఐ వీడియో అని, లేదంటే ఎవరైనా అతన్ని బెదిరించి ఈ వీడియో షూట్ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. శ్రీధర్ గారితో మాట్లాడి ఈ రాయుడుకి సంబంధించిన వీడియో గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, మీకు టెక్నాలజీ మీద బాగా పట్టుంది. రాయుడు వీడియో మీరు కూడా చూశారు. ఆ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది? అదేమైనా అన్యాచురల్గా అనిపించిందా, లేదు అంటే అది నిజమైన వీడియోనే అని అనిపించిందా మీకు? స్వరూప్ గారు, వాస్తవంగా ఏదైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డిజైన్ చేసిందా, లేకపోతే కనుక నార్మల్గా నిజంగానే సెల్ఫ్ షూట్ చేసుకుందా అన్నదాన్ని ధృవీకరణ చేయాల్సింది ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్స్. వాస్తవంగా ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్ లో చాలా టూల్స్ ఉంటాయి. సో నేను పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఏదైనా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇంటర్నల్ గా నియర్ బై పిక్సెస్ అనలైజ్ చేయడము, ఇది ఏదన్నా క్రియేట్ చేయబడిందా, లేకపోతే ఎక్కడ మ్యానిపులేషన్ ఉందా, లేకపోతే కనుక ఇది నిజమా అన్న దానికి సంబంధించేసి ఆల్మోస్ట్ ఒక 1 week పాటు అనలైజ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఖచ్చితంగా కూడా ఫోరెన్సిక్ ద్వారా అర్థమయ్యే విషయం. కానీ యాజ్ ఏ నా సొంత అభిప్రాయంగా, ఎందుకంటే అది చూసినప్పుడు కామన్గా ఏ వ్యక్తికైనా ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది కాబట్టి, సో నాకు అనిపించడం వచ్చేటప్పటికి అది సింప్లింగ్ ఒరిజినల్ వీడియోగానే నాకు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఈరోజు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకో ఇదేంటంటే, మనం ఒక కొన్ని డాట్స్ రావాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, సో ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ ఉండాలి, ఎలాంటివి న్యాచురల్గా తీసినప్పుడు లో క్వాలిటీ కెమెరాతో తీసినప్పుడు ఎలా ఉండాలి, కొద్దిగా బ్లర్ అయ్యి ఉన్నట్టు ఉండాలి, వీటన్నిటిని కూడా మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ఇచ్చేసి ఏదైనా సంథింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా ఇలాగ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ అది ఏ ద్వారా కూడా క్రియేట్ చేయడానికి ఇలాంటివి సాధ్యపడతాయి. కానీ అలాగ సాధ్యపడిందా లేదా అన్నదే మరింత కీన్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే అర్థమవుతుంది. కానీ ఒక జస్ట్ ఐ విట్నెస్ గా అంత క్లోజ్ రివ్యూ చేయకుండా ఊరిక అందరిలాగా చూస్తే కనుక అది ఒరిజినల్ వీడియో లాగే నాకు అనిపిస్తుంది. 40-50 ఏళ్ల నాటి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇస్తే ఇప్పుడు ఎక్స్ గ్రోక్ ఏఐ అనే యాప్ ఏకంగా వీడియోస్నే తయారు చేస్తుంది. ఇలాంటి యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ రాయుడుకి సంబంధించిన ఒక ఫోటో కానీ చిన్న వీడియో ఇచ్చేసి ఈ సెల్ఫీ వీడియో తయారు చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా ఇక్కడ అతని వాయిస్ని రీక్రియేట్ చేయొచ్చా? అంటే వాయిస్ ను కూడా ఈ మధ్య కాలంలో అంటే ఇంగ్లీషు వీటికైతే కనుక ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ మాట్లాడుతుంటే నేను ఒక 10 పారాగ్రాఫ్స్ ఇచ్చేసి నేను ఏదైనా కానీ స్క్రిప్ట్ని మీ టోనల్ వాల్యూతో, అంటే మీ హైస్ అండ్ లోస్, అంటే ఆ పిచ్లో ఉండే హైస్ అండ్ లోస్, లేకపోతే కనుక ప్రాపర్టీస్, ఎమోషన్, వీటన్నిటిని రీక్రియేట్ చేసేలాగా 11 labs లాంటి కొన్ని సైట్స్ వచ్చేటప్పటికి దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ అండి. అంటే ఐ కెన్ రీక్రియేట్ దానిని మీ వాయిసే మళ్ళీ ఉత్పత్తి అయ్యేలాగా. ఇప్పుడు ఎలాగైతే కనుక ఏఐతో మన ఫేస్ని రీక్రియేట్ చేయగలుగుతూ ఉన్నామో, సేమ్ అలాగే వాయిస్ని రీక్రియేట్ చేయడానికి కూడా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు నా నోటీస్కి వచ్చిన సర్వీసెస్ వచ్చేటప్పుడు ఎక్కువ ఇంగ్లీష్కే ఉన్నాయి తప్పించి తెలుగుకి మహా అయితే హిందీకి ఒకటి ఉంది ఏది భారతీయ భాషల్లో. మిగతా వాటిల్లో తెలుగు ఇలాంటి భాషల్లో అయితే కనుక వాయిస్ టెక్స్ట్ టు వాయిస్ ఉన్నాయి తప్పించేసి టెక్స్ట్ టు వాయిస్ కూడా వాళ్ళు ఏదో కొన్ని మోడల్స్ పెడతారు. అంటే ఒక 10 మంది ఉమెన్, ఒక 10 మంది జెంట్స్ వాళ్ళ వాయిస్లో ఉంటాయి తప్పించేసి ఏదో మనం టీవీ యాంకర్స్ లేదా టెలిఫోన్ వాయిస్ ఈ టైప్లో. సో నా వాయిస్ని తీసుకొచ్చి తెలుగులో మళ్ళీ రీక్రియేట్ చేయడానికి సంబంధించి అయితే కనుక ఈరోజు ఎలాంటి టూల్స్ లేవు తెలుగులో పర్టికులర్గా. సో ఇంగ్లీష్ వీటికైతే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని మనం గమనిస్తే కనుక ఇందాక నేను అన్నట్లుగా
ఖచ్చితంగా ఒక ఫేస్, ఆ సీను, అక్కడ ఉండే లో లైటింగ్, ఇలా ఇవన్నీ ప్రాపర్టీస్ వీటన్నిటినీ కూడా నిజంగా ఏఐలో రీజనరేట్ చేయాలంటే కనుక ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. అంటే మొత్తము కూడా ఇక్కడ లైటింగ్ లో చిన్న చిన్న డాట్స్ పిక్సెల్స్ పడుతూ ఉండాలి. ఇలా ఇలా ఎన్నో ప్రాపర్టీస్ ఇస్తే తప్పించి దాన్ని రీక్రియేట్ చేయడానికి లేదు. అంటే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ వీటన్నిటిని కూడా కరెక్ట్ గా అతను ఎక్కడ ఉంటున్నాడు ఇదంతా తెలిసి ఏఐతో జనరేట్ చేస్తే తప్పించి అవ్వదు. ప్లస్ ఆడియోని రీప్రొడ్యూస్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఈ రెండు విషయాలను పరిగణలో తీసుకుంటే వ్యక్తిగతంగా నాకైతే కనుక అది ఒరిజినల్ వీడియోని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పిన విషయాలన్నిటిని బట్టి చూసినప్పుడు అది ఖచ్చితంగా ఒరిజినల్ వీడియోనే అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రాయుడిని చంపింది వినూత, ఆమె భర్త అనే విషయం ఆరోపణలు వచ్చినా, వాళ్ళు అరెస్ట్ అయినా సరే, ఇప్పుడు దాని వెనక ఉన్న ప్రధాన వ్యక్తి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అయితే ఆయన ఇంకొక మాట ఏమన్నారంటే, ఇది ఏఐ వీడియో కాకపోతే అతన్ని బెదిరించి ఆ వీడియో షూట్ చేయించి ఉండొచ్చు అన్నారు. మీకేమనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పుడు? అంటే అతని మాటలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని చూసినప్పుడు మీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది? అంటే ఒకటే అండి, బేసికల్గా ఏమవుతుందంటే ఆ వీడియో చూసినప్పుడు అతనిలో నాకైతే పెద్ద ఎమోషన్ ఏం లేదు. ఇప్పుడు బెదిరించినప్పుడు సహజంగా ఎమోషనల్ కాంపోనెంట్ ఉంటుంది. సంథింగ్ ఒక రకమైన ఫీల్ఫుల్నెస్ కానీ ఇలాంటివంతా ఉంటుంది. అతను చాలా రిలాక్స్డ్గా కూల్గా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఒకవేళ బెదిరించిన అలా మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేను అనేది ఏంటంటే ఒక క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తికి మ్యానిపులేట్ చేయడం పెద్ద విషయం కాదు. సీరియస్లీ ఏదో ఒక సంథింగ్, ఇప్పుడు క్రిమినల్ యాక్టివిటీ అంటే హత్య గావించబడటం ఇది కాదు. యాక్చువల్లీ అతను ఏదో సంథింగ్ అమౌంట్ ఏదో తీసుకొని ఇదంతా ఈ ఓవరాల్ స్టోరీ చూస్తే కనుక ఏదో సంథింగ్ సస్పీషియస్, కొద్దిగా స్పైయింగ్ ఇలాంటి. కాబట్టి ఎవరో బెదిరించినా ఏం చేసినా కూడా దాన్ని కొంతమంది మ్యానిపులేట్ చేయగలుగుతారు, ఏది వాయిస్ ఫుల్ గా ఉండేలాగా. మరి అతను అలా ఉంటే మనం ఏం చెప్పలేము. అందుకని ఏంటంటే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేల్సిన విషయాలు. ఖచ్చితంగా అది ఏఐ ద్వారా జనరేట్ చేసిందా లేదా ఫేక్ లేకపోతే కనుక ఒరిజినల్ లా అతను వాయిస్ బెదిరించబడ్డా, ఇదంతా కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో కొన్ని అదనపు ఆధారాలతో సహా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక ఖచ్చితంగా బయటపడతాయి. ఎన్నో క్లూలెస్ అలాగే మిస్టరీగా మారిన కేసుల్ని ఛేదించడంలో టెక్నాలజీ అనేది బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే కనిపిస్తున్నాయి. అసలు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏఐ అనేది పోలీసులకు కూడా ఒక ఛాలెంజింగ్గా మారింది. ఎలా కనిపెట్టొచ్చు మనం చూడగానే ఒక వీడియోని ఇది ఏఐ వీడియో అని? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసింది, ఏతో తయారు చేసిందా లేకపోతే నార్మల్ అన్న విషయానికి ఆల్రెడీ చాలా టూల్స్ ఉన్నాయండి. ఇమేజ్ మ్యానిపులేషన్ కానీ, వీడియో మ్యానిపులేషన్ కానీ, వాయిస్ మ్యానిపులేషన్ కానీ, ఇంకా స్క్రీన్ షాట్స్ ఇలా వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నిటికి మ్యానిపులేషన్ అంతా చేసిన దాన్ని ఇది ఒరిజినల్ కాదా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆల్రెడీ డీప్ గా అనలైజ్ చేసే పిక్సెల్ టు పిక్సెల్ అనలైజ్ చేయడం కావచ్చు, వాయిస్ టోన్ వాల్యూని అనలైజ్ చేయడం కావచ్చు, సో సరౌండింగ్ నాయిస్, అంబియన్స్ నాయిస్ ని అనలైజ్ చేయడం కావచ్చు, ఇలాంటి అన్నిటినీ కూడా చాలా మైక్రో లెవెల్ అనలైజ్ చేసే టూల్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇన్ని టూల్స్ ఉన్నా కూడా దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు భారీ మొత్తంలో ఇలాంటివి వస్తూ ఉన్నాయి అనుకోండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఏదో కేసు పెట్టడానికి అంటే సరే ఇక్కడ ఇప్పుడే ఒకటే రెండు ప్రామినెంట్ కేసు మనం అనుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో మీరు అన్నట్లు అతిపెద్ద ఛాలెంజ్ కాబోతుంది. ఎందుకంటే ఎనాలిసిస్ చేయాలి అంటే ఇది ఒరిజినల్ ఫేక్ అన్నది కనీసం 1 వీక్ టు కనీసం 2 months 3 months కూడా పట్టే అవకాశం ఉంటుంది కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్కి. ఇంత టైం పాటు బయట మీడియా కావచ్చు, పీపుల్ కావచ్చు, లేకపోతే కనుక ఇది ఇండివిజువల్ ఫ్యామిలీకి సంబంధించిన అయితే కనుక వాళ్ళు కావచ్చు, ఆ ఎమోషన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో దాంతో కేసుల సంఖ్య పెరిగిపోయి దీన్ని అనలైజ్ చేసే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించేసి ఓన్లీ లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ టీమ్స్ మాత్రం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కేసెస్ పెండింగ్ లో పడతాయి. కొన్ని కేసెస్ హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఆటోమేటిక్గా రూట్ లెవెల్లో ఇది ఒరిజినల్ ఇది ఏఐ జనరేటెడ్ అన్నదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఖచ్చితంగా ముందు కేసెస్ ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాబ్లం కాబోతుంది. ఏఐ వచ్చిన తర్వాత ఇద్దరు వ్యక్తులు లేదా ఒకళ్ళ వాయిస్ లేకపోతే ఒక సీన్ ఇదంతా ఎక్కడ జరిగింది, ఇది నిజమా అబద్ధమా అని తేల్చడం అనేది ఈ రోజు అతి పెద్ద ఛాలెంజ్ కాబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నాం ఈ విషయంలో. శ్రీధర్ గారు, మనం గతంలో జెమినీ బనానా యాప్ గురించి మాట్లాడుకున్నాం. మనం అందమైన ఇమేజెస్ తయారు చేయడానికి ఇస్తున్న ఒరిజినల్ ఫొటోస్తో వాటిని ఉపయోగించి అనేక క్రైమ్స్ కూడా చేసే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి అని మీరు చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అలా మనం ఇచ్చిన ఇమేజెస్తో ఇలా క్రైమ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా తయారు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తయారు చేసి అంటే అక్కడ ప్రాంప్ట్లో అది
జెమినీ మోడల్ మనకి రిప్లై ఇచ్చే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ గై 25 years ఏజ్డ్, సో నియర్ బై కాలర్స్ వచ్చాను ఏదో ప్రాంప్ట్ ఇచ్చా అనుకోండి, ఇతనికి సంబంధించిందో లేదా మీదో నాదో ఎవరితో వచ్చే అవకాశం లేదు. సో ఎప్పుడైతే ర్యాండమ్ గా అది ఇస్తుంది తప్పించేసి నాకు ఎలాంటి వ్యక్తిది నాకు ఎలాగే ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి అంటే కనుక అది జెమినీ బనానా లాంటిది రీప్రొడ్యూస్ చేయలేమండి. కాకపోతే సేమ్ అతని ఫేస్ ను మీ ఫేస్ నా ఫేస్ ను ఎవరికైనా పెట్టేసి వీ కెన్ క్రియేట్ సమ్ వీడియోస్ ఎక్కడ విష్లో కవర్స్ లాంటి వాటిలో అవి ఎంత న్యాచురల్ గా వస్తాయి అన్నది ఏంటంటే కనుక మనం ఇచ్చే ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అసాధ్యం కాదు, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదన్నా కేసు జరిగినప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేట్ చేసేంత వరకు తప్పనిసరిగా వెయిట్ చేస్తున్న అవసరం ఉంది. ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ కంక్లూజన్ రిపోర్ట్ ఇస్తే తప్పించి అది నిజమా కాదా అన్నది మనం ఎవరూ ఊహించలేము, చెప్పలేము. ఎందుకంటే కనుక ఏకి నిజమైన దానికి మధ్య తేడా గమనించగలిగే పరిస్థితి కూడా ఈ రోజు లేని విధంగా కూడా ఈ రోజు టెక్నాలజీ డెవలప్ అయ్యింది. మొత్తం మీద హత్యకు గురైన డ్రైవరు రాయుడు సెల్ఫీ వీడియో అనేది ఫేక్ కాదు, ఏఐ జనరేటెడ్ అస్సలే కాదు. అయితే అతన్ని ఎవరైనా బెదిరించి ఆ వీడియో చేయించారా, ఎవరి స్క్రిప్ట్ ప్రకారమైనా అతను మాట్లాడా, ఎవరు ఏది చెప్తే దాన్ని అతను వీడియో రూపంలో చెప్పాడు అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. వెల్కమ్ అండి.